పవన్ కళ్యాణ్ మీద బురద జల్లడానికి ఎంతోమంది పేటీఎం గొర్రెలు ఎప్పటికప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అందులో చాలా ముఖ్యుడు, చాలామంది దగ్గర ఒక స్వతహాగా ఒక జర్నలిస్టు అని చెప్పుకునే విధంగా, ముఖ్యంగా ప్రశ్న అనే ఒక యూట్యూబర్, ఒక కమీడియన్గా, ఒక పేటీఎం గొర్రెగా, ఒక సెక్యులర్ గొర్రెగా ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తుంటాడు. ఎందుకు ఇంత నీచంగా నేను మాట్లాడాల్సి వస్తుందనంటే తను చేసే పనులు అలాగ ఉన్నాయి. తను యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఎందుకు? గతంలో ఏం చెప్పారు? యూట్యూబ్ ఛానల్ పెట్టింది నేను సమాజంలో జరిగే ప్రతి తప్పుని కూడా ప్రశ్నిస్తున్నానన్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసినవి మాత్రమే తప్పుల్లా కనిపిస్తున్నట్టు ఆయన ప్రచారం చేస్తున్నారు తప్పితే ఇంకా రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరగలేదు. రాష్ట్రం అంతంగా ప్రశాంతంగా పడుకుంటుంది. కేవలం పవన్ కళ్యాణే తప్పులు చెప్తున్నట్టు తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. కావాలంటే ఒకసారి మీరు ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే 100 వీడియోలు ఉంటే అందులో 80-90 వీడియోలు పవన్ కళ్యాణ్ని లేదనంటే హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని లేదనంటే బీజేపీని వ్యతిరేకిస్తూ వీడియోలు చేస్తున్నాడు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న రీసెంట్గా ఒక 500 ఎపిసోడ్ అనే విధంగా స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ అనే విధంగా గిరిజన ప్రాంతాలకు వెళ్ళాడు. గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏమీ డెవలప్మెంట్ జరగలేదు, అక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదు. కేవలం పవన్ కళ్యాణ్ పిఆర్ స్టంట్లు వేసుకున్నాడు, పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, కానీ వీళ్ళకి అభివృద్ధి చేసింది ఏమీ లేదని చెప్పి అక్కడ వాళ్ళ చేత మాట్లాడించడం జరిగింది. వాళ్ళకేమీ తెలియదులండి, ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళ అమాయకులు కాబట్టి ఏది అడిగినా కానీ వాళ్ళ తరపు నుంచి వాళ్ళ సమాధానం చెప్తూ ఉంటారు. అది విషయం కాదు. కానీ ఇక్కడ గిరిజన గ్రామాలు ఏదో 1-2 గ్రామాలు ఉండేటట్టు అక్కడికి వెళ్ళి ఆ అభివృద్ధి జరగని గ్రామానికి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళేం చెప్తారు? జరగలేదనే చెప్తారు. ఉన్న వాస్తవాన్ని చెప్పాలి కాబట్టి ఇంకా జరగలేదయ్యా, ఇంకా కొద్దిగా చేశారు, మరి ఎందుకు ఆపారో తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈయన ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ వచ్చి ఎన్నాళ్ళయింది, ఎంత అభివృద్ధి చేశాడు, మరి బయట ఎందుకు ఎలా పబ్లిసిటీ చేసుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు తప్పితే వాళ్ళని అంటే గిరిజన ప్రాంత ప్రజల్ని అడిగిన ప్రతి ప్రశ్న కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే విధంగా ఉంది. కానీ గతంలో అంటే పవన్ కళ్యాణ్ రాకముందు 2024 ఎన్నికలు జరగకముందు మీ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసా? కనీసం మీకు గతంలో ఎవరైనా మీకు నాయకులు వచ్చి ఏదైనా అభివృద్ధి చేశారా? మీకు ఏదైనా పంచిపెట్టారా? గతంలో ఎప్పుడైనా కానీ కనీసం గిరిజన గ్రామాలకి రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చారని చెప్పి ఒక్క ప్రశ్న కూడా అడగల. గత 20-30 ఏళ్ల నుంచి గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నారు అని చెప్పి చాలామందికి తెలియదు. వాళ్ళకి ఇంటి సదుపాయాలు కనీసం కల్పించాలని కూడా తెలియదు. ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చిన 14 నెలల్లోనే వాళ్ళకి అవసరమైన చోట ప్రతి చోట కూడా ఒక్కొక్కటి కూడా స్లోగా చేసుకుంటూ వస్తున్నారు. చాలా చోట్ల రోడ్లు వేశారు, మంచినీటి సదుపాయాలు కల్పించారు, డ్రైనేజీలు వేశారు, స్కూళ్ళు కట్టించారు, బళ్ళు కట్టించారు, అక్కడ టీచర్లు నియమించారు, ఏకంగా ఒక గ్రామానికి కరెంట్ లేకపోతే కరెంటు లైన్ ఇప్పించారు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. ఆయన ఏమి ఏదో ఒక సూపర్ హీరో కాదు, లేదనంటే ఆయన ఏదో ఒక చైనా జపాన్లో పుట్టలేదు కదా. ఆయన అనుకున్న వెంటనే కూడా అయిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, వాళ్ళిద్దరినీ కూడా సమన్వయంగా మాట్లాడి అక్కడి నుంచి నిధులు తెప్పించుకొని అవి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ప్రశ్న అనే యూట్యూబరు పెదపాడు అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా అభివృద్ధి పనులు మొదలు పెట్టలేదు. కొంతవరకు కూడా కొండని రోడ్డు కోసం లైన్ చేయడం జరిగింది. కొంత జేసీబీలు బుల్డోజర్లు అవి తీసుకొచ్చి అక్కడ కొంత లెవెల్ చేస్తున్నారు. ఇంకా వర్క్స్ అనేవి పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఈయన అభివృద్ధి జరిగిన గ్రామానికి వెళ్తే అక్కడ నిజాలే ఏంటని తెలుస్తాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఆర్ స్టంట్లు చేసుకున్నాడు, పబ్లిసిటీ చేసుకుంటున్నాడు చెప్తే గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదని చెప్పి అక్కడికి వెళ్ళి గిరిజనుల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద బురద చల్లుతున్నాడు. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఎలా ప్రజలు ఉంటారు, కొండ జాతి ప్రజలు, కోయి జాతి ప్రజలు ఎలా బతుకుతున్నారు, వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒక్కొక్కటి చేసుకొస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గత 30-40 ఏళ్ల చరిత్రలో ఎవ్వరూ లేరు. ఈరోజు అది పవన్ కళ్యాణ్ ఒక్కడైనా మనం చెప్పుకోవచ్చు. మరి అటువంటి నాయకుడి గురించి ఇటువంటి సెక్యులర్ గొర్రె, ఇటువంటి పేటీఎం గొర్రె వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది, ఫేక్ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేసిన దగ్గరికి వెళ్తే అక్కడ అభివృద్ధి కనబడుతుంది, అభివృద్ధి జరగని దగ్గరికి వెళ్తే అభివృద్ధి ఏం కనబడుతుంది? పైగా ఏదో ఒక 2 గ్రామాలు ఉన్నాయా లేకపోతే ఒక 10 గ్రామాలు ఉన్నాయా? సుమారు ఒక 200 నుంచి 300-400 గ్రామాలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని గ్రామాలకి కూడా ముందు ఏం కావాలి? రోడ్లు కావాలి, తర్వాత ఏం కావాలి? మంచినీటి సదుపాయాలు కావాలి. అవి ముందు కల్పించడం జరుగుతుంది. అంతే తప్పితే అక్కడ జరగని గ్రామానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద బురద జల్లడానికి ఎంత నీచంగా ఉన్నారనంటే అసలు ఏమీ లేదు. మరి ఎంత లోతుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నావు కదా. నువ్వు ఒక సెక్యులర్ గొర్రె కాకపోతే, నువ్వు ఒక పేటీఎం గొర్రె కాకపోతే, నువ్వు ఆ పార్టీకి సపోర్ట్ చేయకపోతే, నువ్వు అందరి వైపు కూడా సమన్వయంగా నిజమైన జర్నలిస్ట్గా ఉండే ఫలమైతే మరి గత 5 ఏళ్ళు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి కింద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇంకొక బూడి ముత్యాల నాయుడు అని చెప్పి ఇంకొకరు ఎవరో ఉన్నారు మాడుగుల నియోజకవర్గం నుంచి. మరి వీళ్ళిద్దరూ కూడా 2.5 సంవత్సరాలు పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఏం చేశారు?
ఒక్క రోజైనా సరే గత 5 ఏళ్లలో ఒక్క రోజైనా సరే ఒక్క గిరిజన గ్రామానికైనా రోడ్డు వేశారా? ఒక్క గిరిజన గ్రామానికైనా సరే మంచినీటి సదుపాయాలు కల్పించారా? అసలు గిరిజన గ్రామ ప్రజలు ఉన్నారని గుర్తించారా? మరి ఆ రోజు నువ్వెందుకు వెళ్ళి వీడియోలు తీయలేదు? నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నేను అందరినీ కూడా ప్రశ్నిస్తాను, నా పేరే ప్రశ్న, నేనే ఒక రావణాసురుడిని అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. నువ్వు ప్రశ్నిస్తే నిజమైన జర్నలిజం చెప్తే అందరినీ కూడా సమన్వయంగా చూడాలి. నీకు నచ్చని పవన్ కళ్యాణ్ గురించి నాకు అత్యంత ఇష్టమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ట్రిబ్యూట్ అని చెప్తున్నావు కదా, పవన్ కళ్యాణ్ గారికి నివాళులు అని చెప్పి చెప్తున్నావు కదా. మరి ఏది నీ జర్నలిజం? మరి గత 5 ఏళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? గత 5 ఏళ్ళు కూడా గిరిజన గ్రామాలకు చేసింది ఎంత, ఆ లెక్కలు ఎంత, అవన్నీ కూడా బయటికి తీయు, ఎక్కడెక్కడి నుంచి ఏం చేశారని చెప్పి చూడు. ఏదో కారు వేసుకొని ఒక గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ ఇంకా అభివృద్ధి జరగని గ్రామానికి వెళ్ళిపోయి నువ్వు ఏదో 4 వీడియోలు తీసుకొని యూట్యూబ్లో 4 రాళ్ళు సంపాదించుకొని కింద కామెంట్లు సంపాదించుకొని వాళ్ళ దగ్గర ఏదో నువ్వు పెద్ద గొప్ప జర్నలిస్ట్ లాగా పేరు ఇవ్వడం కాదు. జర్నలిస్ట్ అనేవాడు నిజమైన జర్నలిస్ట్ అయితే అందరినీ కూడా సమన్వయంగానే చూస్తాడు. ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్పాలి. మరి గత 5 ఏళ్ళు కూడా జరిగిందేమీ లేదు కదా, మరి దాని గురించి ఎందుకు వీడియోలు తీయడం లేదు నువ్వు? ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఎందుకు వీడియోలు తీస్తున్నావు? అంటే నీది జర్నలిజం అనుకోవాలా, లేదనంటే సెక్యులర్ గొర్రెవే, లేదనంటే పేటీఎం గొర్రెవు అనుకోవాలా? నిజంగా చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడానికి ఎంత నీచంగా ఉన్నారంటే తను చేసే మంచి గురించి చూడట్లా. ఏకంగా 40 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు గిరిజన ప్రాంతాలకు వెళ్ళిన నాయకులు లేడండి. ఇప్పటివరకు ఎందుకంటే కనీసం గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా ప్రజెంట్ అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళే. కానీ ఆ వైసీపీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యే ఎలా ఉంటాడో తెలియదు, ఆయన పేరేంటో కూడా తెలియదు వాళ్ళకి. మరి అటువంటి నాయకులకు ఓట్లు వేశారు, గిరిజన ప్రాంత ప్రజలు మోసపోయారు.